హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎక్స్పైరీ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న దేవాలయం శ్రీ శ్యామ్ మందిర్ దేవాలయం. ఈ దేవాలయం శ్రీ కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం ఒక ఎత్తైన కొండ మీద ఉంది. అలాగే ఈ దేవాలయం చూస్తే మనకు ఒక మినీ బిర్లా టెంపుల్ లాగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చాలా బాగా కట్టించారు దేవాలయం. ఈ దేవాలయంలో మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఈ రాజగోపురం దగ్గర మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే పక్కనే ఒక పంచముఖ ఆంజనేయ స్వామి, రాధాకృష్ణ అది చూడొచ్చు మనము గోడ మీద. చాలా పెయింటింగ్ చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ విగ్రహాలు. అట్లాగే ఈ దేవాలయం సరౌండింగ్ కానీ డిజైనింగ్ కానీ అసలు ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. కంపల్సరీగా ఈ దేవాలయం మేము విజిట్ చేశాము. మా వీడియో చూసిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ దేవాలయం. ఈ స్టేషన్కి వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 15 నిమిషాల్లో ఈ దేవాలయం మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు టైం ఒకవేళ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఈ దేవాలయం మటుకు మిస్ కావద్దు ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఈ దేవాలయం మీరు చూడండి, ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఎంత బాగా కట్టించారు ఫ్రెండ్స్. ఈ దేవాలయం కంచి కామకోటి పీఠం వారు ఆధ్వర్యంలో ఈ దేవాలయం చాలా అద్భుతంగా కట్టించారు ఫ్రెండ్స్. మనకు ఈ దేవాలయంలోనే శ్రీ శ్యామ్ మందిర్ వీరన్న గుట్ట అనే ఒక చిన్న కొండ మీద నిర్మించిన శ్రీకృష్ణుని దేవాలయం ఫ్రెండ్స్. దేవాలయం ఈ ఆలయంతో పాటు శివాలయం, గణపతి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగదేవతలు ఇలా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ దేవాలయంలో. మరీ ముఖ్యంగా ఏమిటంటే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్వామివారు స్వయంభుగా వెలిచారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దేవాలయం మీకు అర్థమవుతుంది. ఆ ఆలయంతో పాటు మనకి ఇక్కడ వీరభద్ర స్వామి కూడా ఇక్కడ స్వయంభుగా వెలిచారు ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో. అది ఇక్కడ శివాలయం కూడా ఉంది. అసలు ఇక్కడ శ్యామ్ మందిర్ మటుకు లోపల మెయిన్ అట్రాక్షన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల డిజైన్ కానీ ఆ స్వామివారు రాధాకృష్ణ, ఇక్కడ రాధాకృష్ణ పాలరాతితో కట్టించారు ఫ్రెండ్స్ విగ్రహాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఎంత కళ ఉట్టిపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలకు. అంత బాగా డిజైన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అది కానీ పూర్తి అయిపోతే ఈ దేవాలయం ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దేవాలయం. అట్లా ఈ దేవాలయానికి బస్సు సౌకర్యం కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. దేవాలయానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుండి ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ఉంటే పోతుంది స్టేషన్కు. రైల్వే స్టేషన్ రోడ్కి ఎంఎంటీఎస్ కూడా ఇక్కడ దిగి రావచ్చు. ఈ దేవాలయానికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవాలయం అంత రవాణాకు మనకు అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఈ ఆటోలో కానీ మనకి ఈ దేవాలయానికి రావాలంటే తక్కువ బడ్జెట్లో ఈ దేవాలయం చూడొచ్చు ఫ్రెండ్స్. మనం మెట్రో రైలు ఎక్కితే 5 రూపీసే జస్ట్. ఇక్కడ దిగేసి చూసుకొని మళ్ళీ మెట్రో స్టేషన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు మనం. అంత దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ దేవాలయం. కానీ ఈ దేవాలయం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్యామ్ బాబా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, దశావతారాలు. అలాగే ఈ దేవాలయానికి మనకు టైమింగ్స్ కూడా బాగానే అనుకూలంగానే ఉంటుంది. టైమింగ్స్ అంటే ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దేవాలయం ఓపెనింగ్. అంత బాగుంది. ఇక్కడ మేము పూజారి గారిని అడిగి మొత్తం వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేసుకున్నాం. కానీ వీడియో మటుకు సూపర్గా ఉంది. మేమైతే ఈ ఆలయం మొత్తం వీడియో తీసాము. అది ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.